ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డు వివాదంపై సిట్ దర్యాప్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మనతో మాట్లాడేందుకు టీటీడీ బోర్డు మెంబర్ అయిన మాజీ ఎమ్మెల్యే అయిన పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఎట్లా అనిపిస్తుంది అంటారు? ఈరోజు సిట్ దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? సిట్ అనేది ఇంకా ఎవరు అధికారంలో ఉంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో సిట్ ఉంటుంది. అటువంటిది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే ప్రధానమంత్రికి లెటర్ రాసినారు. దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పు జరిగింటే మాకేం అభ్యంతరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎందుకు ధైర్యం లేదు? ప్రధానమంత్రికి ఇచ్చిన లెటర్ మీద జగన్మోహన్ రెడ్డి ఎట్ట లెటర్ ఇస్తాడు ఇవ్వడానికి? అంటే అంటే మీరు ఏం చెప్తే దాన్ని తల ఊకొట్టాలనా, లేకుంటే మీరు ఏదంటే అది మేము కరెక్ట్ అని చెప్పాలనా? క్వశ్చనే లేదు. ఇప్పుడు మీకు అంత ధైర్యం ఉంటే ఏదో అడాల్టేషన్ జరిగిందని మీరు అంటున్నారు. మీరు సిబిఐ అయితే ఎంక్వైరీ చేయండి. మీరు సిట్ వద్దు, సిబిఐతో అంతకంటే ఇంకా పవర్ఫుల్ కదా. ఈ దేశ ప్రధానమంత్రికే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసినారు. మీరు దీని మీద న్యాయ విచారణ జరిపి యాక్షన్ తీసుకోండి. లేదు సుప్రీంకోర్టు జడ్జితో జరపమని అడుగుతున్నారు. కానీ అది చేయండి. కానీ ఆ త్రిపాఠి ఆల్రెడీ మనం ఎలక్షన్ల ముందర అతని మీద మా వైఎస్ఆర్సీపీ పార్టీ అతని మీద అలిగేషన్ చేసి అటువంటి తీసుకొని వచ్చి సిట్లు వేస్తే ఏం న్యాయం జరుగుతుంది? న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా మొత్తం అంతా చంద్రబాబు నాయుడు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి 100 రోజుల పరిపాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయినారు. కాబట్టి ప్రజలు నిలదీశారనే ఉద్దేశంతోనే దీన్ని ఎట్నో ఒకట డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. అంతే తప్ప దీంట్లో మేము బోర్డు మెంబర్గా ఉన్నాం. మేము ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఒక క్వాలిటీ ఏదైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి మొత్తం 3 అంచెలుగా దానికి ఖచ్చితంగా టెస్టింగ్ జరగాల్సిందే. ఆ 3 అంచెలు దాటిపోయిన తర్వాత కూడా 3 అంచెలు దాటకముందే చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నాడు, వాడినారు అని చెప్తున్నారు. అదే ఈవో వాడలేదు, ఎన్నికి పంపించారు అంటే ఎవరు మాట వినాలి? మీరు నంది డైరీని గురించి మాట్లాడుతండి, ప్రజలకు ఇవన్నీ తెలుసా? నంది డైరీలో ఎవరి టైంలో వద్దని ఎన్నికి పంపించినారు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం నాయకులు అందరూ కూడా వాళ్ళు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడితే బాగుంటుంది. అక్కడ జరిగిందా జరగలేదనేది మొత్తం ప్రపంచంలో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇన్ని రోజులు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే అన్య మతస్థులు కానీ ఎవరైనా కానీ కాళ్ళకు చెప్పులున్నాయి, చెప్పులు తీసి ప్రసాదం తీసుకుంటారు. అటువంటిది ఉన్నప్పుడు మేమే జగన్మోహన్ రెడ్డి 2-3 సార్లు చూసాం. ఎవరన్నా తిరుపతి ప్రసాదం నేను తీసుకుపోయినప్పుడు కూడా చెప్పులు ఇడిచి తిరుపతి ప్రసాదం తీసుకోవడం జరిగింది. అంటే అటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడపోయి ఇప్పుడు వీళ్ళు మాట్లాడే వాళ్ళు అటువంటి ఆయన చేసే ప్రసక్తి లేదు. వీళ్ళు కొవ్వు, పంది కొవ్వు అది ఇది మాట్లాడుతున్నారు. కొద్దిగా ఆలోచన మాట్లాడితే మనం నెయ్యి సప్లై చేసి 410-420 రూపాయలు సంబంధం. అదే పంది కొవ్వు బయట మార్కెట్లో జరిగితే 1000 రూపాయలు జరుగుతుంది. అంటే ఎక్కువది కలుపుతారా, తక్కువది కలుపుతారా? అంటే ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినారు. నిన్న ఆ యొక్క గుడిలో వెళ్ళి అక్కడ అంతా శుద్ధి చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే పంది కొవ్వు ఎక్కువగా ధరకు పలుకుతుంది, అటువంటి పంది కొవ్వును కలుపుతారా అనే దాని మీద చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినీ యాక్టరు, ఎట్లయినా డ్రామాలు ఆడవచ్చు. ఇప్పుడు ఆయన తీసేయాల్సిన అవసరం లేదు. అధికారంలో వాళ్ళు ఉండారు. తప్పు జరిగిందా జరగలేదని తేల్చుకోవాల్సిందే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ప్రధానమంత్రికి లెటర్ రాసినారు. దీని మీద సెంట్రల్ సిబిఐతో మీరు ఎంక్వైరీ చేసి ఎవరు దోషులైతే వాళ్ళ మీద తీసుకోండి అని చెప్పి. ఇంకా దాని గురించి 1 నిమిషం మాట్లాడరు. కానీ వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఆయన అంత దీక్ష చేసి మొత్తం అంతా అంత స్వచ్ఛమైన వాడు అనేది మొత్తం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఏదో అదృష్టం కొద్దీ మాకు అదృష్టం లేదు కాబట్టి మేము ఒకవేళ ప్రజలు మా పాలసీలు నచ్చకనో ఒకటి నచ్చకనో
మమ్మల్ని చేసి. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకోవడం 100 రోజులకే తెలుసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, ఇవన్నీ వచ్చేదని వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు ఇంతవరకు ఒకటి కూడా ఇవ్వని పరిస్థితి. ఇవన్నీ ఎట్లా డైవర్ట్ చేయాలా మనుషులను, ప్రజలను? ఇదంతా కూడా ఏదో ఒకటి ప్రజలను ఒక మనసు డైవర్ట్ చేసి దీని మీద ప్రభుత్వం మీద నెగిటివ్ రాకుండా చూసుకోవాలని చూస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ అంత నీతివంతుడు, అంత పాపం చాలా దీక్షాపరుడు అయితే ఒక్కసారి నిజాలు ఎందుకు ప్రధానమంత్రితో మీరు అంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు కదా, నువ్వు దీక్షాపరుడివి, నువ్వు చాలా మంచివని, నేను ఎవరు ఏం మాట్లాడడం, కానీ నువ్వెందుకు ప్రధానమంత్రి, నీకు చాలా క్లోజ్ ప్రధానమంత్రితో, నువ్వు ప్రధానమంత్రితో చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించేసి ఎందుకు ఊరికే సిట్టొద్దు ఏమొద్దు, ఎవరన్నదోని ఎవరిదో. ఇప్పుడు మేమందరం బోర్డు మెంబర్లు విన్నాం. మా టైంలో అనేదంటే మేము శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ ఏదన్నా అట్లా ఏమైనా జరిగింది శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసినాడు. ఎందుకు ప్రమాణం చేసేటప్పుడు పోలీసులతో అడ్డపడి ప్రమాణం చేయకుండా ఎందుకు అడ్డపడినారు? మీకు మీ చంద్రబాబు నాయుడికి మీకు నమ్మకం ఉంది, ఆడ కల్తీ కలిసింది, మీరు వచ్చి ప్రమాణం చేయండి. నువ్వు మీ చంద్రబాబు నాయుడు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ముందర ఇది కల్తీ జరిగింది, వీళ్ళందరూ మోసం చేశారని ప్రమాణం చేయండి, దేవుడే తెలుసుకుంటాడు కదా. అంటే ఎందుకు చేయట్లేదు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మాజీలు అంటే టీటీడీ బోర్డుకి సంబంధించి చైర్మన్గా ఉన్న మాజీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీన్ని ఒక నిజాలు బయటపడాలా అని తేలాలని చెప్పేసి కోరుతున్నారు. సిబిఐ కానీ సుప్రీంకోర్టు జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ ఎంక్వైరీ జరగాలని. మరి ఎందుకు ఈయన చంద్రబాబు ఏమో సిట్ వేయడానికి గల కారణం ఏంటో? ఇప్పుడు సిట్ అంటే ఇప్పుడు ఎవరు అధికారంలో అంటే వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇంకా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం కావాలంటే ఆ రిపోర్ట్ వీళ్ళే తయారు చేసి ఆ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ ప్రకారం వీళ్ళు ఇచ్చేస్తారు అంతే. దానికోసమే తప్ప ఇప్పుడు నిజాలు తేల్చడానికి మధ్యాహ్నం ఉండే మధ్యవర్తి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మీరు అధికారంలో మీరంతా భాగస్వామ్యులే. సిబిఐ అయితే ఎంక్వైరీ చేయండి, ఎవరు కాదనేది ఏం లేదు కదా. మీరంతా స్వచ్ఛంగా ఆడ అన్యాయం జరిగింది, దేవస్థానంలో అపచారం జరిగింది అనే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు చెప్పండి? మీరు ప్రమాణం చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు చెప్పండి? కేవలం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి తప్ప ఏం కానే కాదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఎవరు అన్యాయం చేసింటే ఖచ్చితంగా ఎవరు దాంట్లో ఎవరెవరు భాగస్వాములు అయినారు మీరు మాట్లాడుతున్నారో ఆ భాగస్వాములకు అందరు కూడా ఆ దేవుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కలిగే దేవుడు కాబట్టి ఖచ్చితంగా చేసేసాడు. చాలా ఎవరు తప్పు చేసినా ఆ తప్పు ఆ దేవుడు క్షమించే ప్రసక్తి లేనేలేదు. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే చంద్రబాబు చేస్తున్నాడో ఆ యొక్క వివాదం కావచ్చు, ఈరోజు సిట్ దర్యాప్తు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, ఇది కేవలం కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప ఎటువంటిది లేదు. నిజంగా ఈ యొక్క లడ్డు వివాదంలో నిజాలు బయటపడాలంటే కంపల్సరీగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి, లేదా సిబిఐతో విచారణ చేస్తే నిజాలు బయటపడతాయి అంటూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలుపుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.